యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. సంగీత జ్ఞానులు, స్వరజ్ఞానులు, సాహిత్య జ్ఞానులు, ఇంకా అనేక రంగంలో ఉంటారు మహానుభావులు. మన ఊహకు కూడా అందరండి అలాంటి వారు చూస్తూ ఉంటారు. అలాగే పండితులు, పామరులు అందరూ చూస్తూ ఉంటారు. అర్హులైన వారందరికీ కూడా వారి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇది మన కనీస ధర్మం. వయసులో పెద్దవారిని, మనకంటే విద్యలో కూడా చిన్నవారైనా విద్యను సంపాదించినటువంటి వారికి ఖచ్చితంగా మనం నమస్కారం తెలియజేసుకోవాలి, గౌరవించాలి. ఈరోజు మనం ఈ వీడియోలో గోవిందం పరమానందం అనే చక్కని అన్నమయ్య కీర్తన అని తలపించేటట్లుగా ఉంటుందన్నమాట. మహానుభావులు రాశారన్నమాట. ఆ పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకున్నాం. ఇది బుక్స్లో లేకపోయినా నేను మీకు ఇస్తున్నాను, ఎందుకంటే మంచి పాటని మధ్య మధ్యన ఇలా ఇస్తూ ఉంటాను అనమాట. ఈ పాట విషయాలన్నీ కూడా మీకు నేను పేపర్ పైన రాశాను కాబట్టి క్లియర్గా తెలిస్తే ఇక్కడ నేనేం చెప్పక్కర్లేదు అనమాట. మరి ఈ గోవిందం పరమానందం ఈ పాట మనకి శుద్ధధన్యసి రాగంలో ఉంది. మన ఫస్ట్ ఛానల్లో ఈ పాటలన్నీ అక్కడ పాడుతున్నాను నేను. ఇవన్నీ మీరు అక్కడ వింటే ఈ స్వరంతో నేను పాడతాను కాబట్టి ఒక వీడియోస్ పాట పాడతాను, ఒక వీడియోస్ పాటలాగా యాజ్ చేసి స్వరం పడతాను. అక్కడ అది వింటే ఇక్కడ ఈజీగా వచ్చేస్తున్నాడు. మీరు అది కూడా చక్కగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోలు కూడా చూడండి. ఇప్పుడు మనం కీబోర్డ్ పైన గోవిందం పరమానందం అనే చక్కని వెంకటేశ్వర స్వామి పాటని మనం ప్లే చేసుకుందాం. గోవిందం పరమానందం అనే చక్కని ఒక అన్నమయ్య కీర్తనను తలపించేటట్టుగా ఉండేటువంటి ఒక భక్తి గీతాన్ని మనం ఇప్పుడు కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. ఇది మన బుక్స్లో ఇది కాదనమాట. ఇది మధ్య మధ్యన ఇలా కూడా ఇస్తూ ఉంటాను. ఈ పాట మనకి శుద్ధ ధన్యాసి రాగంలో ఉందన్నమాట. శుద్ధ ధన్యాసి రాగం మరి జన్య రాగం, మరి దాని జనక రాగం ఏంటి? ఖరహర ప్రియ. 22వ జనక రాగం ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టింది. ఇప్పుడు మనం కీబోర్డ్ పైన ఖరహర ప్రియ ప్లే చేసుకుని దానికి ఆరోహణలో 2 స్వరాలు, అవరోహణలో 2 స్వరాలు తీసేస్తే అప్పుడు మనకి శుద్ధ ధన్యాసి రాగం అవుతుందన్నమాట. ఇది చూడండి, ఇక్కడ మనం 1వ శృతిలో ప్లే చేసుకుంటున్నాం. 1వ శృతి అంటే ఇక్కడ చూడండి, ఈ క్యాషియోని ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్ కదా. మనకి ఈ 2 బ్లాక్ కీస్, ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్ కీ ఇది మనకి వైట్ కీ మనకి సా అవుతుంది. ఇది 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. ఇప్పుడు మన స్కేల్ ఏంటంటే మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు అనమాట. ఇప్పుడు ఖరహర ప్రియ రాగం యొక్క మూర్ఛను ప్లే చేసుకుందాం. ఫస్ట్ మనం
సరి గమ పద ని స ని ధ ప మ గ రి సా. చూడండి, ఈ ఖరహర ప్రియలో సా షడ్జము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము సరిగమ అయింది. పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జము. డిసెండింగ్ ఆర్డర్ కూడా అవే వస్తాయి అనమాట. సా నీటు ధాటు పా, మావన్ ఘాటు రీటు సా. ఇప్పుడు మనం ఇవి మనకి ఒకటో శృతి కదా సి. ఈ సి వైట్కి మనకి సా అయితే ఇక్కడి నుంచి రీటుకి వెళ్ళాలంటే మనం ఒక బ్లాక్కి దాటుకుని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది రీటు, ఈ వైట్కి అనమాట. ఈ రీటు ప్రక్కనే ఉన్నటువంటి బ్లాక్కి మనకి ఇది ఘాటు అవుతుంది. సా రీటు ఘాటు. ఈ ఘాటు నుంచి మనం మావన్కి వెళ్ళాలంటే ఒక వైట్కి జంప్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. సా రీ గా మా. ఇప్పుడు మావన్ నుంచి మనం పాకి వెళ్ళాలంటే ఒక బ్లాక్కి దాటుకుని ఇక్కడికి వచ్చాం. జాగ్రత్తగా మీరు చూడాలి నాన్న. చూడండి, మావన్ నుంచి ఇది పా అనమాట. ఒక బ్లాక్ కింద దాటుకొచ్చాం. ఈ వైట్కి పా అవుతుంది. ఈ పా ప్రక్కనే ఉంది కదా వైట్కి, చూడండి ఇక్కడ ఇది దాటు. అంటే పా నుంచి దాటుకు వెళ్ళాలంటే మనం ఒక బ్లాక్ కింద దాటుకుని ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ దాటు ప్రక్కనే ఉన్నటువంటి ఈ బ్లాక్కి మనకి నీటు అవుతుంది. నీటు అంటే మనకి తెలుసుగా, నీటు అంటే కైసిక నిషాదం ఉంటాం కదా. ఈ నీటు నుంచి మనం తారాస్థాయి షడ్జంకి వెళ్ళాలంటే మళ్ళీ ఒక వైట్ కింద దాటుకుని ఇక్కడికి వచ్చామన్నమాట. సా రీటు ఘాటు మావన్ పా దాటు నీటు సా. ఇంకొకసారి ఖరహర ప్రియ చూద్దాం. చూడండి, సరి గమ పద ని స ని ధ ప మ గ రి సా. ఇప్పుడు మనం సరిగమలు ఏం స్వరం తీస్తున్నాం. ఇప్పుడు శుద్ధ ధన్యస రాగం యొక్క మూర్ఛను మనం ప్లే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఖరహర ప్రియ సరిగమకి ఏం తీస్తున్నాం చూడండి. సగమ అంటే రీటు తీసేసాం. పనిసా అంటే దాటు తీసేసాం. రీటు దాటు తీసేసాం ఖరహర ప్రియ రాగానికి. అదే శుద్ధ ధన్యాస అయిందనమాట. డిసెండింగ్ ఆర్డర్ కూడా సేమ్ అవే. సా ని పా మ గ సా. చూడండి, ఇది సా, ఇది ఘాటు, ఇది మావన్, ఇది పా, ఇది నీటు, ఇది సా. మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్ కూడా సా నీటు పా, మావన్ ఘాటు సా. ఇది శుద్ధ ధన్యాసి రాగం. స గ మ ప ని స ని ప మ గ సా. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. గోవిందం పరమానందం, గోవిందం పరమానందం, గోవిందం పరమానందం, గోవిందం పరమానందం, భావయే హం భవంతం, భావయే హం భవంతం. ఇప్పుడు చూద్దాం, ఇది మంద్ర స్థాయి నిషాదంలో ప్రారంభమైంది. చూడండి, ఇక్కడ చిన్న చిన్న బిట్లు చూద్దాం. గోవిందం నిసా. ఇక్కడ గో నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలన్నమాట. సా 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 గోవిందం పరమానందం నిసా సా సా. ఇక్కడ చక్కగా సరిపోయింది. పరమానందం 5 సాహిత్యాక్షరములు, ని సా 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 5 స్వరాక్షరములు. సా 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 ని సా 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 గోవిందం పరమానందం. అయితే సాహిత్యాలను బట్టి మనం స్వరాలు ఉచ్చరించుకోవాలి కాబట్టి ఇది మనం సా 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 ని సా సా సా. ఈ గోవిందం పరమానందం 4 స్టెప్స్లో వస్తుంది అనమాట. అంటే పిచ్చి పెరుగుతూ ఉంటుంది అనమాట. సేమ్ సాహిత్యం అదే. గోవిందం పరమానందం. చూడండి, గోవిందం గో సగ్గా, ఈ సగ్గాను మనం గా అని పాడుకోవాలి. గా 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 గోవిందం పర సని పర మానందం మా సగ్గా, ఈ సగ్గాను మనం గా అని పాడుకోవాలి. గా గగ్గా మానందం అంటే పరమానందం సని గా గగ్గా. గోవిందం పరమానందం. ఇక్కడ చూడండి, గోవిందం
గమమ గమమమ్మ గమ గో. ఈ గమను మనం మా అని పాడుకోవాలన్నమాట. మామమ్మ గోవిందం పర గస పర మానందం మా గమ. ఈ గమను మనం మా అని పాడుకోవాలి. మామమ్మ గస గస మామమ్మ పరమానందం గోవిందం పరమానందం. గో మప. ఈ మపాని మనం పా అని ఉచ్చరించుకోవాలి మేడం. ప గోవిందం పర మగ. సరిపోయింది అక్కడ. ప మగ గోవిందం పరమానందం మా మప. ఈ మపాని మనం పా దగ్గర ఆగింది కాబట్టి పా అని పాడుకోవాలి. ఈ మప ప్లేస్లో పా వచ్చింది. ప మగ మగ ప పరమానందం ప మగ ప గోవిందం పరమానందం. ఒకసారి అన్నీ చూసుకొద్దాము. సా స సా ని ని సా స సా గా గ గ స ని గా గ గ మా మమ్మ గ స మా మమ్మ ప ప ప మ గ ప ప ప భావయే భా పని. ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. నీ ని ని భావయే హం నీ పా. ఈ హం ఒకే సాహిత్యాక్షరం ఉంది, నీ పా రెండు స్వరాక్షరాలు ఉన్నాయి. అప్పుడు దీన్ని నీ పా దాన్ని పా అని పాడుకోవాలి. పా స స స హం భవంతం నీ ని నీ పా స స స భావయే హం భవంతం భావయే భావ నిసని. ఇక్కడ నిస భా. ఆ నిసాన్ని మనం సా అని పాడుకోవాలన్నమాట. సా ని భావ ఏ పని పా. ఈ పని మనం పా అని పాడుకోవాలి. ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. సా ని పా భావయే హం మగా. దీన్ని గా అని పాడుకోవాలి. గా హం భవంతం భవం భా గా. అది సరిపోయింది. వం మగా. ఈ మగనం మనం మగాని గా అని పాడుకోవాలన్నమాట. గగ్గా భవన్ సం సగసా. ఈ సగసాన్ని మనం సా అని పాడుకోవాలన్నమాట. భావయేహం భవంతం నీ ని పా స స సా భావయేహం భవంతం సా ని పా గా గగ్గసా. చక్క మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయండి అని ఒకసారి మళ్ళీ ఒకసారి వాయిస్తాను చూడండి. సా స సా ని ని సా స సా గా గ గ స ని గా గ గ మా మమ్మ గ స మా మమ్మ పా ప ప మ గ పా ప ప ని 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 పా స స సా సా ని పా గ గ గ సా. ఇప్పుడు అనుపాలు చూద్దాం. పల్లవి మధ్యం నుంచి మనకు ప్రారంభమవుతుంది అన్నమాట. సకల కాల సేవ పరవశ సప్తగిరీశ సర్వేశ శ్రీ భూ వెంకటేశ చిదచిదీశ శ్రీనివాస. ఇప్పుడు చిన్న చిన్న బిట్లు చూద్దాం. సకల మపప
ఇక్కడ సరిపోయింది. సకల 3 సాహిత్యాక్షరములు, మా పప్ప 3 స్వరాక్షరములు. అక్కడ ఏ ఇబ్బంది ఉండదు మనకి. సకల మా పప్ప, సకల కాల కా పని పా. ఈ పని పాని మనం పా అని పాడుకోవాలి. పామ కాల మా పప్ప పామ సకల కాల సేవా సే గమ. ఈ గమ అనేది మనం మా దగ్గర ఆగింది కాబట్టి దీన్ని మా అని పాడుకోవాలి. మా పా సేవా అంటే గమ పా, అది పోయి మనకి మా పా అని వచ్చింది అనమాట. మా పప్ప పామ మా పా సకల కాల సేవా పరవశ మా పప్ప పా. సరిపోయింది అక్కడ. మా పప్ప పామ మా పా మా పప్ప పా సప్తగిరీశ పస్సని సప్తగిరీశ ని పప్ప మా. ఇక్కడ రీ రీ నీ పా. ఈ నీ పని మనం పా అని పాడుకోవాలి. పా రీ స పా మా. ఈ పా మనం మా అని పాడుకోవాలి. పస్సని పా మా సప్తగిరీశ సర్వేశ సర్వే సా. చూడండి గమ. ఈ గమని మనం సా ఒకటే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మా అని పాడుకోవాలి. గమ మా సర్వే పమా. ఈ పామాను కూడా మనం మా అని పాడుకోవాలి. మా మా పా సర్వేశ పస్సని పామా మా మా పా సప్తగిరీశ సర్వేశ శ్రీ భూ వెంకటేశ. ఇక్కడ చూడండి శ్రీ గమ. ఈ గమను మనం మా అని పాడుకోవాలి. శ్రీ శ్రీ భూ పని. ఈ పనిని మనం నీ అని పాడుకోవాలన్నమాట. గమ పని. ఆ గమ పని పోయి మాని శ్రీ భూ వెంక మగ మగ వే. ఈ మగ మగని మనం గా అని పాడుకోవాలి. వెంక గమ మాని గామ శ్రీ భూ వెంకటేశ పాని చిద చిదీశ చిద పప చి ప దీ పసనిసా. ఈ పసనిసా మనకి ది అని సాహిత్యాక్షరం ఒకటే ఉంది కాబట్టి పసనిసా అని మనం సా అని పాడుకోవాలి. పసనిసా సా దీ పప పసా చిద చిదీశా నీ పా. ఈ నీ పా అని మనం పా అని పాడుకోవాలన్నమాట. పప పసా పా చిద చిదీశ శ్రీని శ్రీనివాస శ్రీ మగా. ఈ మగాని మనం గా అని పాడుకోవాలి. గా గా శ్రీని వా గప్ప మగా. ఈ గప్ప మగా మనకి ఈ 4 స్వరాలు గా దగ్గర ఆగింది కాబట్టి దీన్ని గా అని పాడుకోవాలి. గా 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 శ్రీనివాస గసా. ఈ గసని సా అని పాడుకోవాలన్నమాట. శ్రీనివాస గా 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 సా. గోవిందం పరమానందం. ఇది ఆల్రెడీ మనకు పలవలో వచ్చింది. సా 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 ని సా సా సా. గోవిందం పరమానందం. ఇది కూడా అక్కడ వచ్చింది మనకి. పా ప ప మగ పా ప ప భావయే నీ ని ని హం భవంతం
పా స నీ ని నీ పా స భావయేహం భవంతం భావయేహం భవంతం. ఇది అంతా మనకు పలాలు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లా, టైం కలిసి వస్తుంది మనకి. సాని పా గ సా. ఇప్పుడు ఫస్ట్ చరణం చూద్దాం. సుఖిత నవనీత హారతి సహిత సుప్రభాత సేవాకర ఆకాశ గంగా జలధార రమ్యాభిషేక రసకర. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం. మనం ఇప్పుడు మాతో ప్రారంభమైంది. ఇక్కడ చూడండి, సుఖిత మపప చక్క 3 సాహిత్యాక్షరములు 3 స్వరాక్షరములు, అక్కడ ఏ ఇబ్బంది ఉండదనమాట. సుఖిత మపప నవనీత మపపాప, ఇక్కడ కూడా సరిపోయింది. మపప మపపాప సుఖిత నవనీత హారతి హా. చూడండి ఇక్కడ మప, ఈ మపాని మనం పా అని పాడుకోవాలన్నమాట. అంటే హారతి అంటే మపప అలా మనం ఉచ్చరించకూడదు. ఎందుకంటే హారతి 3 సాహిత్యాక్షరాలు ఉన్నాయి, మపప 4 స్వరాక్షరాలు ఉన్నాయి. అప్పుడు ఆ మపాని మనం హా, అది మా నుంచి పా వరకు వచ్చింది కాబట్టి మప దాన్ని పా అని పాడుకోవాలన్నమాట. ప హారతి సహిత పప సరిపోయింది ఇక్కడ. సుప్రభాత పస్స సుప్రభా నీప, ఈ నీపని మనం పా అని పాడుకోవాలన్నమాట. పాప భాత అంటే పస్స పాప సుప్రభాత సేవా సేవా పమమా సే పమ, ఈ పామను మనం మా అని పాడుకోవాలి. సేవాక మామాగ సేవాక రా మపమా. ఆ మపమాలో లాస్ట్ ఆగింది, మనం ఆ స్వరం అది గుర్తించాలన్నమాట. ఈ మపమాని మనం మా అని పాడుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాని మొత్తం చూద్దాం. సుఖిత నవనీత హారతి సహిత సుప్రభాత సేవాకర మపప మపపాప పాప పాప పప పస్స పాప మామాగమా ఆకాశ. జాగ్రత్తగా చూడాలి. ఆ గమా, ఈ గమాని మనం మా అని పాడుకోవాలన్నమాట. మా ఆకాశ గంగా గమ, ఈ గమాని మనం మా అని పాడుకోవాలి. మా గంగా మా ఆకాశ గంగా జలధార జల గమ సరిపోయింది. ధార ధా మా రా మగ, ఈ మగాని మనం గా అని పాడుకోవాలి. గమ మగా జలధార రమ్యాభిషేక రం, ఇది గమ, ఈ గమని మనం మా అని పాడుకోవాలన్నమాట. అయితే సాహిత్యాక్షరం రమ్యాభిషేక మాగా అంటే రమ్యాభిషేక అని వస్తుంది. దాన్ని మమ్మాగా రమ్యాభిషేక రసక మపమ సరిపోయింది. రా ఈ పమగా, దీన్ని మనం గా అని పాడుకోవాలి. మమ్మాగా మపమగా రమ్యాభిషేక రసకర రమణీయ గంధ నిన్ని, ఇక్కడ చక్కగా సరిపోయి రమణీయ గంధ 6 సాహిత్యాక్షరములు, నిన్ని 6 స్వరాక్షరములు. రమణీయ గంధ నిన్ని
మరంద మా ప అది సరిపోయింది. రన్ పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. పనిని మరంద సుందర ని ప సుందర రమణీయ గంధ మరంద సుందర ని పని ని ప తోమాల తో పసని సా. ఈ పసని సరి మనం సా తో ఒకటే ఉంది కాబట్టి దీన్ని పసని సా, దీన్ని సా అని పాడుకోవాలి. తో సా తో మాల మా నీ పా. ఈ నీ పాని మనం పా అని పాడుకోవాలి. పాప మాల సా సా పాపతో మాల సేవా పమమగా. సేవ 2 సాహిత్యాక్షరములు, పమమగా 4 స్వరాక్షరములు. దీన్ని అప్పుడు ఎలా సెట్ చేసుకోవాలంటే పమమగా పమ సే, ఈ పామని మనం మా సే అది వా మగా, ఈ మగాని మనం గా అని పాడుకోవాలి. పమమగా పోయి మనకి గా గా. సారీ నాన్న. తో 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 తోమాల సేవా మధుకర సా పాప మాగా తోమాల సేవా మధుకర గప్ప మప సరిపోయింది. రమణీయ గంధ మరంద సుందర నిన్ని పని ని ప తోమాల సేవా సా సా పాప తోమాల సా పాప మాగా సేవా మధుకర గప్ప మప. కొలువు సహస్ర నామార్చన. చూడండి, కొలువు సస సరిపోయింది. సహస్ర నిన్ని కొలువు సహస్ర సస నిన్ని నామార్చన నామార్చ పామ నామార్చ నా మగా, ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి. పామగా నామార్చన సస నిన్ని పామగా కొలువు సహస్ర నామార్చన శాతుమరై గమ శా, ఈ గమను మనం మా అని పాడుకోవాలి. మా అమ్మమ్మ శాతుమ రై మగా, ఈ మాగాని గా అని పాడుకోవాలి. గమమ్మమ్మగా పోయి మనకి మా అమ్మమ్మగా శాతుమరై రుచిరా రుచి గమ సరిపోయింది. రా పస, దీని పసాని మనం సా అని పాడుకోవాలన్నమాట. గమసా రుచిరా సర్వదర్శన సేవా సర్వ. చూడండి ఇక్కడ మాగా దీన్ని మనం గా అని పాడుకోవాలి. సర్వ గమ్మ సర్వ దర్శన సేవా గమ్మ పన్ ని గమ్మ పన్ని సర్వదర్శన సేవా శాంతికర శా నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలన్నమాట. శాంతికర సాసనిపా
కళ్యాణోత్సవ మగమా, దీని మాగా మనం మా అని పాడుకోవాలి. కాకపోతే కల్ అని వచ్చిన కాబట్టి మం అని పాడుకోవాలన్నమాట. కళ్యాణోత్సవ మం 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 నీ నీ ని కళ్యాణోత్సవ సేవావరా సే పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. సే వా నిస నిస, ఈ నిస నిస నిసా పని నిస నిసా పోయి మనకి నీసా సేవా వరా నీపా, దీన్ని మనం వరా అంటే బాగుంటుంది. నీపా ఈ లైన్ మొత్తం చూద్దాం. సర్వదర్శన సేవ శాంతికర గమ్మ పన్ని శాసనిపా కళ్యాణోత్సవ సేవావరా మన్ని నీసానిపా డోలోత్సవార్జిత బ్రహ్మోత్సవ సాసాని డోలోత్సవార్జిత సాసాని పా, సరిపోయింది అక్కడ. బ్రహ్మోత్సవ బ్రహ్మో పమ్మ బ్రహ్మోత్సవ మగ డోలోత్సవార్జిత బ్రహ్మోత్సవ సాసాని పప్పమ్మ మగ సేవా గమ సే, ఈ గమను మనం మా అని పాడుకోవాలి. వా మగా, మళ్ళీ ఈ మాగాని మనం గా అంటే గమ మగా పోయి మనకి మాగా సేవా పరాత్పరా గమ పరాత్పరా పస, ఈ పసాన్ని మనం సా అని పాడుకోవాలన్నమాట. గమ పస పరాత్పరా డోలోత్సవార్జిత బ్రహ్మోత్సవ సేవా పరాత్పరా సాసాని పప్పమ్మ మగ గమ పస సకల కాల సేవా స సకల కాల, సరిపోయింది. సే నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. సా సా సేవా స సకల కాల సేవా పరవశ గగ సప్తగిరీశ, జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సా గమ, ఈ గమాన్ని మనం మా అని పాడుకోవాలి. మా మమ్మ సప్తగిరి మపమా, ఈ మపమాని మా అని పాడుకోవాలి. రీ శా మగా, ఈ మగాని మనం గా మా మమ్మ మాగా సప్తగిరీశ సర్వేశ సా, దీని గా సప్తగిరీశ సప్తగిరీశ మాగా సప్తగిరీశ స గమ, ఈ గమాన్ని మనం మా అని పాడుకోవాలి. సా రే పసనిస, ఈ పసనిసని మనం సా సా పా నిపా, ఈ నిపని పా అంటే మా 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 గమ పసనిస నిపా, అదంతా పోయి మనకి
మా సా ప సర్వేశ గోవిందం పరమానందం. ఇదంతా మనకు వచ్చిందే, నేను పాట స్వరం పాడేస్తున్నాను అనమాట. సా సా ని సా సా గోవిందం పరమానందం పాప మగ పాప భావయేహం భవంతం నీ పా సా భావయేహం భవంతం సా ని పా గ సా. ఇప్పుడు లాస్ట్ చరణం చూద్దాం, రెండవ చరణం. వసంతోత్సవ సహస్ర దీపాలంకార శుచిరుచిలిప్త నిరవద్య హృద్య నిఖిల నైవేద్య సేవా సంతృప్త. ఇటుకి చూద్దాం ఇప్పుడు. వసంతోత్సవ మప ప వసంతోత్సవ 5 సాహిత్యాక్షరములు, మా ప 5 స్వరాక్షరములు. ఏ బందీ లేదు నాన్న ఇక్కడ. వసంతోత్సవ మప ప సహస్ర మప సరిపోయింది. ది మప దీప మప. ఈ మపని మనం ఫస్ట్ దీ మప, ఈ మపాని మనం పా అని పాడుకోవాలి. దీ మప పా దీప పాప లంకార పాసని సని పా మప పాప దీని పాప దీపాలం పాప దీపాలంకార సని సా. ఈ సాని సని మనం సాని అని సా అని పాడుకోవాలి. సాని సని కార సాని దీపాలంకార పాప సాని దీపాలంకార శుచి రుచి పమ. ఇక్కడ సరిపోయి శుచి రుచి లిప్త లిప్ మా, అది సరిపోయింది. తా మప మా. ఈ మపమని మనం మా అని పాడుకోవాలి. శుచి రుచి లిప్త పమ. వసంతోత్సవ సహస్ర దీపాలంకార శుచి రుచి లిప్త మప సాని పమ. నిరవద్య హృదయ, ఇక్కడ కూడా చక్కగా సరిపోయింది. గమమమ్మ నిరవద్య హృదయ నిఖిల గమమ్మ, ఇక్కడ సరిపోయింది. నైవేద్య, ఇక్కడ చూడండి నై గమ, ఈ గమాని మనం మా అని పాడుకోవాలి. మా నైవేద్య నిరవద్య హృదయ నిఖిల నైవేద్య గమమమ్మ మామ సేవా గప్ప మప. ఇక్కడ చూడండి సే గప్ప, ఈ గప్ప మనం పా అని పాడుకోవాలి. సేవా మప, ఈ మపాని కూడా పా అని పాడు. గప్ప మప పోయి మనకి పా సేవా సంతృప్త మా గమ, ఈ గమని మనం మా అని పాడుకోవాలి. మామా కా మాగా, ఈ మాగాని గా అని పాడుకోవాలి. గమమాగా, అది పోయి మనకి మామాగా సంతృప్త. నిరవద్య హృదయ నిఖిల నైవేద్య సేవా సంతృప్త. గమమమ్మ గమమ మామ పాప మామగా.
ఏకాంత సేవా రాజిత. ఏ మగమా, ఈ మగమని మనం మా అని పడు. ఏ కాంత కా పని, ఈ పనిని మనం నీ అని పడుకోవాలి. నీ మా నీ ఏకాంత సేవా నీ రాజిత రా నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. రాజి సాని రాజిత నీపా, ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. ఏకాంత సేవా రాజిత మా నీ సానిపా ముత్యాల హారతి. మగమ అనుకోవచ్చు, అది గమ. ఈ గమను మనం మా అని పాడుకోవాలి, ఎందుకంటే ముత్యాల త్యా పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. గమ పనిని అది పోయి మనకి మా నీ ముత్యాల హారతి హా పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. నీ హారతి మా నీ ముత్యాల హారతి నీరాజిత. సా నిస నిస, చూడండి నీరా నిస, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. నీ రా, ఈ రా కూడా నిస మళ్ళీ దీన్ని కూడా సా అని పాడుకోవాలి. అంటే నిస నిస పోయి మనకి సా సా నీరాజి సా సా నీరాజిత నీపా, ఈ నీపాని మనం పా అని పాడుకోవాలన్నమాట. సా సా నీపా నీరాజిత నిరుపమాన నిత్యోత్సవ నిర్మల. నిరుపమాన సస నీని సరిపోయి, నిరుపమాన సస నీని నిత్యోత్సవ నీపా, ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. నిత్యోత్సవ పా పా ప సస నీ పా పా ప నిరుపమాన నిత్యోత్సవ నిర్మల మామగా, ఇక్కడ కూడా సరిపోయింది. నిర్మల మామగా సేవా గమా, ఈ గమను మనం మా అని పాడుకోవాలి. మామా సేవా పూజి మగా, ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి. గా మా పూజి తా పసా, ఈ పసాని మనం సా అని పాడుకోవాలి. సేవా పూజిత మామా గామ సా సా. విశేష సేవా ని సరిపోయింది అక్కడ. విశేష సేవ 5, ని 6 స్వరాక్షరములు. విశేష సేవ ని అష్టదళ పాద పన్ని, ఇక్కడ కూడా సరిపోయింది చక్కగా. స్వరాక్షరములు ఎన్నైతే ఉన్నాయో సాహిత్యాక్షరములు కూడా అన్నీ ఉన్నాయి. 6 అష్టదళ పాద 6 సాహిత్యాక్షరములు, పన్ని ని 6 స్వరాక్షరములు. ఏ ఇబ్బంది ఉండదు అనమాట. పన్ని అష్టదళ పాద పన్ని ని పద్మారాధన పా, చూడండి పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. ని పద్మారాధన పరమహిత నిససని పరమహిత నీపా, ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి.
పరమహిత నిససనిపా అజస్ర సహస్ర కలశాభిషేక ససస్స అజస్ర సరిపోయింది సహస్ర నిన్ని అజస్ర సహస్ర ససస్స నిన్ని కలశాభి పపమా ఇక్కడ కూడా సరిపోయింది కలశాభి కలశాభిషేక పపమమ అజస్ర సహస్ర కలశాభిషేక ససస్స నిన్ని పపమమ తిరుపావడ గమమమ చూడండి సరిపోయినాయి అక్కడ తిరుపావడ 5 సాహిత్య అక్షరములు గమమమ 5 స్వరాక్షరములు తిరుపావడ గమమమ అభిషేక అభిగమ సరిపోయింది షే మప ఈ మపాని మనం పా అని పాడుకోవాలి పామ షేక అంటే గమ పామ అభిషేక సేవిత సే సగ్గా ఈ సగ్గాను మనం గా అని పాడుకోవాలి గా గా సేవిత సా అభిషేక సేవిత గమ పామ గసా సకల కాల సేవా నిసస ఇక్కడ చూడండి సకల నిసస కాల సాస నిసస సే నిస ఈ నిసాలు మనం సా అని పాడుకోవాలి సా సా సేవా నిసస సా 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 సకల కాల సేవా పరవశ గగ గగ సప్తగిరీశ ఇదంతా మీకు మనకి అక్కడ ఇంతకు ముందు వచ్చినాయి అనమాట ఇది సప్తగిరీశ మమ్మగా సర్వేశ స గమ ఈ గమాన్ని మనం మా అని పాడుకోలేదు మా సర్వే పామ ఈ పామాని కూడా మనం మా అని పాడుకోవాలి గమ పమప ఇది పోయి మనకి మామప సర్వేశ సప్తగిరీశ సర్వేశ మమ్మగా మామప శ్రీ భూ వెంకటేశ ఇది ఆల్రెడీ వచ్చింది నేను స్వరం పాడేస్తున్నాను మాని గమ పాని శ్రీ భూ వెంకటేశ చిదచిదీశ పప సాప శ్రీనివాస గగ శ్రీని గా అంటే మగ శ్రీ ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి గా గ శ్రీని గప్ప మగ వా ఈ గప్ప మగాని మనం గా అని పాడుకోవాలి గా గ గా శ్రీనివాస గస ఈ గసాని మనం సా చిదచిదీశ శ్రీనివాస పప సాప గసా ఇక పల్లవి మొత్తం వస్తుందన్నమాట గోవిందం పరమానందం అదంతా కూడా మీరు ఆల్రెడీ నేను ప్లే చేశాను అయితే ఒకసారి మనం మళ్ళీ ప్లే చేసుకుందాం ఒకసారి గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం భావయేహం భవంతం భావయేహం భవంతం స్వరంతో పాడదాం సా స సా ని సా స సా గా గ గా స ని గా గ గా మా మ మ గ
మామమ్మ గస మామమ్మ పాపప్ప మగ పాపప్ప నీ ని ని పా స స స సా ని పా గ గ గ సా. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట. పుస్తకంలో లేకపోయినా మీకు ఇచ్చాను. పుస్తకాల్లో ఉన్నటువంటి మనం బుక్స్ అమ్ముతున్నాం కదా, వాటిలో పాటలు కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువ అయ్యే వస్తే మధ్య మధ్యన ఇలాంటి మంచి మంచి పాటలు కూడా ఇస్తూ ఉంటారనమాట, హుషారుగా ఉండడానికి. మనకి బాగా చక్కగా శ్రద్ధగా విని రోజు ప్రాక్టీస్ చేయాలి. రోజుకి ఒకసారి. ఇప్పుడు నేను ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని ఇస్తే అది ఎక్కడో ఉంటుంది, ఇది ఎక్కడో ఉంటుంది అనమాట. అందువల్ల లెంగ్త్ ఎక్కువైనా సరే, మనకి ఒక అరగంట పెట్టినా సరే, మనకి 40 నిమిషాలు పెట్టినా 50 నిమిషాలు పెట్టినా ఒకే వీడియో ఇచ్చేస్తున్నాను. అప్పుడు మీకు ఏది కావాలంటే అది ఆ వీడియో ఓపెన్ చేసుకుని పల్లవి అయితే పల్లవి వాంచుకుని ఆ రోజుకి, ఇంకో రోజున అనుపల్లవి, ఇంకో రోజున చరణం, అలా వాంచుకుంటే మీకు ఈజీగా ఉంటుందని మొత్తం ఒకే వీడియో ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో కలుస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ.